బీసీ రిజర్వేషన్ల జీవో ఎన్నికల నోటిఫికేషన్ పైన హైకోర్టు స్టే, రెండింటిపైన స్టే ఇచ్చింది. రిజర్వేషన్ల జీవో ఏంది? జీవో నెంబర్ 9. ఎన్నికల నోటిఫికేషన్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది, ఆ రెండింటి మీద స్టే ఇచ్చింది. జీవో ఇస్తారు, జీవో 9 జారీ చేస్తారు. ఆ జీవో ఎట్లా చెల్లుబాటు అవుతుంది? కోర్టు అదే కదా అడిగిందని బీజేపీలు అంటారు. మరి గవర్నర్తో చేత సంతకం ఎందుకు పెట్టేయలేదు? గవర్నర్ ఎవరి చేతిలో ఉన్నారు అన్నదానికి సమాధానం ఉండదు. గతంలో 2 బిల్లులు ఈ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించి గవర్నర్ టు రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నాయి కదా, 9th షెడ్యూల్లో పెట్టాల్సిన బిల్లులు. మరి వాటి మీద ఎందుకు పురోగతి లేదు అంటే సమాధానం వాళ్ళ దగ్గర ఉండదు. పోరాటం ఎందుకు చేయలేదని కాంగ్రెస్ వాళ్ళని అడిగితే వీళ్ళ దగ్గర సమాధానం ఉండదు. సో అందరూ కలిసి మోసం చేస్తున్నారు బీసీలని. అల్టిమేట్గా ఈ రాజ్యాంగ సవరణ జరిగితే తప్ప ఈ రిజర్వేషన్స్ అమలు అవ్వడానికి అవకాశాలు చాలా 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 తక్కువ. ఇది నేను అంటున్న మాట కాదు. జస్టిస్ ఈశ్వరయ్య గారు, చాతనైతుందా మీకు? దమ్ముందా? ఢిల్లీకి వెళ్ళి కొట్లాడాలా? అవసరమైతే ప్రధానమంత్రి ఇంటి దగ్గర కూర్చోవాలా? ఇక్కడ ఉన్న బీజేపీ కూడా మీ పార్టీ హైకమాండ్ మీ లైన్ కూడా వదిలేసి తెలంగాణ బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీకి వెళ్ళాలి. కాంగ్రెస్కి చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ ఇనిషియేటివ్ తీసుకోవాలి. వాళ్ళే ఆల్ పార్టీ ఆల్ సంఘాలు అందరినీ కలిపి తీసుకొని అక్కడ పోయి ధర్నా చేయాలి రోజుల తరబడి. చేసే దమ్ము మీకుందా?